వైసీపీ నేతలు కూడా కలిశారు ఈసీని, విజయసాయిరెడ్డి అలాగే ఎంపీ భరత్ కలిశారు. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే సార్, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్కు ఓటు ఉంది కాబట్టి ఇది దొంగ ఓటు అని ఆరోపిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు ఉంది సార్. ఇప్పుడు డోర్ నెంబర్ 11-1903 అది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్. సో కార్యాలయం చిరునామాతో ఓటు ఉంటే అది దొంగ ఓటు అవుతుందా టెక్నికల్గా? ఇప్పుడు హాస్టల్ ఉన్న వాళ్ళకు కూడా ఓటు ఉంటుంది. మరి ఎట్లుంటుంది? హాస్టల్ వాళ్ళది కాదు కదా. అంటే వీళ్ళు రైజ్ చేస్తుంది ఒక పాయింట్ చెప్తాను సార్ నేను. ఆర్డినరీ రెసిడెన్స్తో ఓటు నమోదుకు వీలు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం. ఇప్పుడు రోజు రాత్రి నిద్రపోయే నివాసంలో ఉండాలని ఏం లేదు కదా. అక్కడ రోజు రాత్రి పోయేది ఎవరు చూడాలి దాన్ని వెళ్ళి? సో అందువల్ల ప్రతి ఓటరు రోజు రాత్రి అక్కడ నిద్రపోతున్నాడని ఒక కానిస్టేబుల్ పెట్టి మొత్తం ప్రతి ఇంట్లో చెక్ చేస్తారా? నాకు అర్థం కాని అంశం అది. డెఫినేషన్ ఉండొచ్చు అంటే అర్థం ఏంటి? రోజు రాత్రి ఎవరు ఇప్పుడు మీకు దినపత్రిక అంటే వారం రోజులు ప్రతిరోజు రావాలని లేదు. ఇప్పుడు మారిందేమో కానీ ఇదివరకు చట్టంలో 4 రోజులు వారంలో పబ్లిష్ చేస్తే దినపత్రిక అది. మీకు వర్కింగ్ వారం రోజుల్లో 5 రోజులే పనిచేసినా కూడా వీక్ అంతా జీతం ఇయ్యరా? సో అందువల్ల రోజు పవన్ కళ్యాణ్ వన్నడా లేదా అని ఒక నిఘా బృందాన్ని పంపించి రోజు చూడాలా? అది సాధ్యమయ్యే పనా? సో అందువల్ల హాస్టల్లో ఆర్డినరీ రెసిడెంట్స్ అంటే ఆయన అక్కడ సాధారణంగా ఉంటున్నాడా అని. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన నాన్నే ఉంటున్నట్టే కదా. ఆఫీసులో ఉండకూడదని లేదు కదా. చాలామంది నాయకులు ఆఫీసులోనే ఉంటారు. ఇప్పుడు సిపిఎం నాయకుడు బివి రాఘవులు ఆయన హైదరాబాదులో ఉన్న రోజులు వాళ్ళ ఎంబీ భవన్లో పైన ఒక 2 రూములు ఉండేది. ఒక చిన్న రూము, ఒక చిన్న కిచెను, అందులోనే ఉండేవాడు ఆయన ఫ్యామిలీతో. సో ఆయన మరి ఆఫీస్ అడ్రస్తో ఆయన ఓటు హక్కు ఉంటుంది. ఇంకా వేరే హక్కే ఉంటుంది, ఆధార్ కూడా అక్కడే ఉంటుంది. సో అందువల్ల పార్టీ ఆఫీసుల్లో ఉండే కల్చర్ కూడా ఉంది చాలామందికి. సో అందువల్ల అలా ఉండకూడదని ఎక్కడా లేదు కదా. సో అందువల్ల అది ఆయన పార్టీ ఆఫీస్ కదా, అక్కడ ఆయన నిద్రపోకూడదు, ఆయన ఆర్డినరీ ఉండకూడదని కాదు కదా. అయినా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఇది ఇది బలహీనతకు నిదర్శనం, బలానికి కాదు. అధికారంలో ఉన్న పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్తో ఎదుర్కొనే తీరిదా అంటే ఒక రకంగా మాకన్నా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకటే. సో ఈ స్థాయికి వెళ్ళి నీవు విమర్శిస్తే అది స్ట్రెంగ్త్ను రియలైజ్ చేయదు, వీక్నెస్ను తెలియజేస్తుంది. ఇది ఘోరమైన వీక్నెస్ కదా. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోతున్నారు. అందువల్ల ఆయనకు ఓటు హక్కు లేకుండా చేసి, ఆయనను అసెంబ్లీకి పోటీకి అనర్హుడు చేసి, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమా లేకుంటే మంత్రిగా కాకుండా అడ్డుకోవడమా, ఈ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. హ్యావ్ ఏ మ్యాగ్నానిమిటీ లేదు. ఏమవుతుంది? ఆయన ఓటు కూడా మీకు టెన్షన్ పుట్టింది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఓటర్గా నమోదు కావడం కూడా వైసీపీకి టెన్షన్ పుట్టిస్తున్నట్టుగా కనబడుతుంది. సో అది అవసరమా? లేక చెప్పాలంటే మీరే చెప్పారు, ఆలోచించండి. అందువల్ల ఈ రకమైన విమర్శల వల్ల గౌరవం పెరగదు పార్టీలకు. ఒక వ్యక్తిని పొలిటికల్గా అటాక్ చేయాలి, నాట్ బిలో ద బెల్ట్. రాజకీయంగా నీ బలం ఎంత అని చూడాలి తప్ప టెక్నికల్గా నీకు ఓటు హక్కునుందా, నువ్వు ఆర్డినరీ రెసిడెంట్వా, నువ్వు అక్కడ రోజు రాత్రి అంటున్నావా, ఏందండి ఇది? సో పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే కార్యాలయం ఇల్లు దొరకదా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో? రెంటల్ హౌస్లో ఉండి కూడా నువ్వు ఓటర్గా ఉండొచ్చు. చాలామంది రెంటల్ సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికంటే పర్మనెంట్గా ఉండాలని ఏముంది? ఒకరికి 2 ఇళ్ళు ఉంటాయి, ఓన్ హౌస్ పర్మనెంట్ హౌస్ మీద నెంబర్ ఓటు ఉంటుంది. 2 ఇళ్ళు ఉన్న ఎంతమంది లేరండి? ఒకే ఇంట్లో ఉండాలి ఆ రూలు. రోజు ఆన్యం అనుకోవాలని రూల్ ఏందండి? 4 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉంటాడు, వాడు ఏం చేయాలి? 4 ఇళ్ళు ఉంటాడు, అటు పోయినప్పుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది, ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఒక ఇల్లు ఉంటుంది. అంటే మరి వాడు రోజు నువ్వు వంటలేవు కనుక కాన్స్టిట్యున్సీకి ఓటర్ కాదు, హైదరాబాద్లో రోజు నువ్వు నిద్రపోతలేవు కనుక ఓటర్ కాదు అనొచ్చా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉండేది పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో, చేసేది రాజకీయం ఇక్కడ అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయించాలి కదా. అక్కడ ఈ రాష్ట్రంలో అట్లాంటి లోటస్ పార్టీ ఇక్కడ లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేదా పక్క రాష్ట్రంలో? తాడేపల్లిలోనే ఉంటున్నారు కదా సార్. ఉండొచ్చు కదా, పక్క రాష్ట్రంలో ఇల్లు లేవా, ఆస్తులు లేవా? సో పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఆస్తులన్నీ జాతీయం చేద్దామా చెప్పండి. సో రాజకీయం ఎక్కడనే మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం చేయలేడా? ఆయన ఈ రాష్ట్రం వాడా మోడీ? నేషనల్ లీడర్ కదా, నేషనల్ లీడర్ కావచ్చు, చంద్రబాబు ఆ పార్టీకి లీడర్.
నేషనల్ లీడరు స్టేట్ లీడర్ ఉండదండి. ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? తెలంగాణ లేడా? ఆయన మరి బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కమిటీ లేలేదా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా ఎన్నిక 2014 తర్వాతనే కదా. బీజేపీ జాతీయ పార్టీలు కదా సార్. జనసేన బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు, మీకు తెలియదు. జాతీయ పార్టీకి ఎన్నికల గుర్తింపు ఉండాలండి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ అనేది చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుంది దానికి. నేషనల్ పార్టీ స్టేటస్, ఈవెన్ టీడీపీ కూడా జాతీయ పార్టీ కాదు. హోదా పోయింది కదా సార్ రీసెంట్ గా. లేదు, ఎప్పుడు లేదు. టీడీపీ లేదా సార్? జాతీయ పార్టీ హోదా రావాలంటే 4 రాష్ట్రాలు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు నువ్వు చెప్పొచ్చండి. జాతీయ పార్టీ హోదా అంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో పోటీ చేసి జాతీయ 2 రాష్ట్రాలు పోటీ చేస్తే జాతీయ పార్టీ హోదా స్టేట్స్ లో. సో అందువల్ల జాతీయ పార్టీ హోదా కాదు అది. అందువల్ల జాతీయ నాయకుడు అనేది ఎప్పుడు అదంతా ఎందుకంటే సిద్ధరామయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయలేదా? మన కర్ణాటక నాయకుడు కదా. సో మీకు రాజకీయాలు ఎక్కడే చేయొచ్చు, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కదా. అయితే అది పొలిటికల్ క్రిటిసిజం. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ పాలిటిక్స్ చేస్తాం. పొలిటికల్ క్రిటిసిజం నాకు అభ్యంతరం లేదు. రాజకీయపరమైన విమర్శ చేయవచ్చు, కానీ ఆయన ఓటకుండా కూడదని చేయడం లేదు. రెండు మధ్య తేడా ఉంది. నువ్వు హైదరాబాద్లో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని రిజెక్ట్ చేయండి అని ప్రజలకు పిలిపించచ్చు, ప్రజలు తీర్పిస్తే రిజెక్ట్ అవుతారు. కానీ ఓటు హక్కుండా చేస్తా, ఆయన వెహికల్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో రానియ్యా అంటే అది వైసీపీ యొక్క కాన్ఫిడెన్స్ను రిఫ్లెక్ట్ చేయదు. వైసీపీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేది. అని ఇంకోటి రైజ్ చేశారు సార్, గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ. అలాంటి గుర్తింపు లేని పార్టీ ఎందుకు ఈసీ ఆహ్వానించింది అనే దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. నాకు కంప్లైంట్ ఉంటుంది, నేను ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోకూడదా? సో అంటే యాజ్ ఎ సిటిజన్ వెళ్ళి ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వకూడదండి? ఎన్నికల కమిషన్కి ఎవరైనా ఇవ్వచ్చండి. అంటే ఒక పార్టీ అధినేతగా వెళ్ళారు. అదేమంది, ఎన్నికల కమిషన్ అనేది భారతదేశ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అండి. సిటిజన్ అనేది ఎవరైనా వెళ్ళచ్చు, సిటిజన్ కానివాడు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. సో ఆ సిటిజన్ కానివాడు కూడా నేను ఈ లోపాన్ని చూశానండి వాళ్ళ దృష్టి తీసుకురాకూడదు. కానీ సమీక్ష కదా సార్, ఇది ఓన్లీ పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీ కదా అది. జనసేన పోటీ చేసింది, ఒక ఎమ్మెల్యే గెలుచుకుంది. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఒక ఎమ్మెల్యే గెలిచారా లేదా? గుర్తింపు లేదా? గుర్తింపు అనేది వేరండి. గుర్తింపు అనేది కొంత ఓటింగ్ వస్తే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు. ఎన్నికల కమిషన్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి మీటింగ్ పెడుతుంది. మీకు దేశంలో గుర్తింపు ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్కు? లేదు కదా. జాతీయ పార్టీ గుర్తింపు లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్కు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలవకూడదా? దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల కమిషన్ ఒక అంశం పైన, ఒకే దేశం ఒకే ఎన్నిక పైన మీ అభిప్రాయం చెప్పండి అని భారతదేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ అడుగుతుంది. అడిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉందా మరి జాతీయ స్థాయిలో? నేను విలువద్దా? అసలు అది ఎక్కడ రాజకీయ గుర్తింపు ఉండడము ఉండకపోవడం అనేది టెక్నికల్ ఆస్పెక్ట్. ఒక అంటే మీకు సింబల్స్ కేటాయింపు ఇలాంటి సమయాల్లో ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారాలు ఇలాంటి సమయంలో వచ్చే ఇష్యూస్ అండి. బేసికల్గా ఒక ఎన్నికను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపడానికి ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తుంది. గుర్తింపు ఉండడము ఉండకపోవడము, అసెంబ్లీలో సభ్యత్వం ఉండడము ఉండకపోవడం కాదు. జనసేన ఒక పొలిటికల్ పార్టీ కాదా చెప్పండి? జనసేన రాష్ట్రంలో పోటీ చేసిందా లేదా? ఆ పార్టీకి ఓట్లు వచ్చాయా లేదా? ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా గెలిచాడా లేదా? ఎన్నికల కమిషన్ ఆ ఎమ్మెల్యే గుర్తించలేదా? నువ్వు నీకు గుర్తింపు లేని పార్టీ కనుక నువ్వు గెలిచిన ఎమ్మెల్యేని కూడా గుర్తించా అన్నదా? అంటే ఈ సింబల్ మీద కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఈ చట్ట విరుద్ధం అంటూ ఉన్నారు. గాజు ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. రాష్ట్రం అంతా గాజు గ్లాస్ గుర్తు జనసేనకి ఇవ్వడం అంటే నాకు అది సాంకేతిక పరంగా ఒకే గుర్తు జనరల్గా ఒక రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెడతారు. అప్పుడు ఓట్లే ఉండవు, ఓట్లింగ్ ఉండవు, గుర్తింపు ఉండదు. ఆ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది మా క్యాండిడేట్లందరికీ ఫలానా సీట్ సింబల్ ఫ్రీజ్ చేయమని. అని వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తాను కనుక నేను సింబలే ఇవ్వా అనొచ్చా? గందరగోళం సృష్టించచ్చా? అల్టిమేట్గా ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి, ఫెయిర్ ప్లే ఉండాలి. జనసేనకు సంబంధించిన అభ్యర్థులంతా ఒక సీటు ఒకే గుర్తు పైన పోటీ చేయడం ఫెయిర్ అవుతుందా కాదా? మీరు నాకు చెప్పండి. అన్ఫెయిర్ అవుతుందా? ఫెయిర్ అవుతుంది. కాబట్టి అంతే సింపుల్ కదండి. కాన్సెప్ట్ ఏంటా? ఫెయిర్ ఎలక్షన్ ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే ఉన్నాడో రాత్రి రోజు అక్కడ ఉండడం లేదా అన్నదే ఒక సమస్య. ఆయన ఓటు ఉండడం ఇంకో సమస్య. ఆయన వారా వేసుకొని తిరిగితే మీకు సమస్య.
ఆయన పెళ్లి చేసుకుంటే సమస్య. అసలు ఇది ఎక్కడ సమస్యలండి? ఆఖరికి ఆయనకు ఒక ఎన్నికల కమిషన్ ఆయన పిలిస్తే సమస్య, ఆఖరికి ఆయనకు గుర్తిస్తే సమస్య. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత టెన్షన్ ఎందుకు పడతానని నాకు అర్థం కాని అంశం ఏంటంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తెలియజేస్తుందా, బలహీనతను తెలియజేస్తే ఒక్కసారి గుండెమే చేసుకొని ఆ ఐప్యాక్ పీప్యాక్ ఉంది కదా వైసీపీకి, వాళ్ళు ఐప్యాక్ను ఆలోచించమని చెప్పండి. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారండి? నాకు నిజంగా ఆశ్చర్యం వేసి అంటున్నాను నేను. ఐప్యాక్ పీప్యాక్ అని అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని చెప్పాలి కదా. ఇది మన కాన్ఫిడెన్స్ని తెలియజేయదు. ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలకు విత్ కాన్ఫిడెన్స్ వెళ్ళాలి, విత్ డిఫిడెన్స్ వెళ్ళకూడదు. 151 సీట్లున్న పార్టీ, 50% ఓట్లున్న పార్టీ, ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడితే టెన్షన్ పడుతుంది కానీ నాకు అర్థం కాదు. ఏమవుతుంది? ఓకే, పిలువరు సమీక్షకు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి ఎన్నికల కమిషన్ కలుస్తాడు, కాదంటారు ఎవరన్నా. సో బీ కాన్ఫిడెంట్. నా సలహా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు, ప్లేస్ ఎలక్షన్ విత్ కాన్ఫిడెన్స్. అది లేకపోతే ఆ పార్టీకి నష్టం, డెఫినెట్గా ఆ పార్టీకి చాలా నష్టం అవుతుంది. మీరు చూస్తుండండి, నేను ఇవాళ చెప్తున్న మాట నిజమవుతుందో లేదో మీరు చూడండి. ఈ రకమైన కాన్ఫిడెన్స్ను కోల్పోయిన విమర్శలు చేయడం, కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఒక ఆప్టిక్స్ను, అంటే రాజకీయాల్లో, ఆధునిక రాజకీయాల్లో ఆప్టిక్స్ అనేది కీలకం. నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోయినవా లేదా అన్న సమస్య కాదు, కోల్పోయినట్టు కనబడ్డవా లేదా అన్న సమస్య. నీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల లేకపోయినా కాన్ఫిడెంట్గా ఎన్నికలకు పోలు ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు కాన్ఫిడెంట్ లేకుండా పో, నీకు ప్రజలు నష్టం జరుగుతుంది. నేను ఇవాళ చెప్తున్నాను 10వ తారీఖు జనవరి 10 మీరు చూడండి రిజల్ట్ వచ్చాక. ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది.